రీసెంట్గా ఏపీలో అన్నమయ్య జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందని చెప్పేసి ప్రియుడు గొంతు మీద పొడిచి మొహం మీద యాసిడ్ జల్లిండు. సో అలా ఎంతవరకు ఈ యాక్చువల్గా ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ప్రేమించిందని ఎవరో పెళ్లి చేసుకుందాం ఏదో అలా చేయబడింది. అలా చేయకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టం, అది ఆ అమ్మాయి లవ్ చేయాలా లేదా అనేది ఆ అమ్మాయి ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వేరే అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇతను కూడా ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు అది వదిలేయాలి, అంతేగాని అలా చేయడం అయితే తప్పు. అలా చేయకూడదు. సో అలాంటి వాటిని అయితే ఎంకరేజ్ చేయను. ప్లీజ్ అలాంటి చేయొద్దు. ఎవరైతే యూత్ ఉన్నారో ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు మీరు లవ్ చేస్తున్నారో ఇలాంటివి అయితే చేయొద్దు. మీరు ఒకళ్ళు నిజంగా లవ్ చేస్తే లవ్ చేయండి, అంతేగాని ఒక లవ్ చేయలేదని ఇలాగ అటాక్ చేయడం, వాళ్ళ మీద యాసిడ్ పోయడం, అదంతా ఏంటంటే అది పిచ్చి పని అంటారు. అది మంచి పని కాదు. ఇది ఎవరు ఇలాంటివి అయితే చేయొద్దని నా రిక్వెస్ట్. సెకండ్ అంటే ఇప్పుడు అది పొడిచారు కదా అన్న, అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా శిక్షించాలి, అలాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష ఉంటే బెటర్? ఏదైనా శిక్ష ఉంటే బెటర్ యాక్చువల్గా. ఎలాంటి శిక్ష అంటే నాకైతే ఐడియా లేదు, కానీ అలాంటివి చేయకపోవటం మంచిదని చెప్తాను. సో అంటే అట్లాంటి చేసిన వాళ్ళు కొందరు అంటారు ఎన్కౌంటర్ చేయాలి, లేకుంటే అట్లాంటి వాళ్ళకి అట్లాంటి శిక్ష చూపించాలి, లేకుంటే అట్లాంటి వాళ్ళకి అట్లాంటి శిక్ష ఇస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అనేసి చెప్తుంటారు కదా. సో అట్లా మీ పాయింట్ ఆఫ్లో ఎట్లాంటి శిక్ష ఉంటే బెటర్ మీకు తెలుసు? అంటే ఎలాంటి శిక్ష వేయాలంటే మనకైతే తెలియదు. చట్టం అది ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చట్టం పరిధిలో ఎలాంటి శిక్షలు వేయాలంటే అలా శిక్ష పడుతుంది. కానీ నేను చెప్పలేను ఎలాంటి శిక్ష అనేది, నాకైతే తెలియదు. నేనైతే లా చదవలేదు కాబట్టి నాకు తెలియదు దాని గురించి. సో అలాంటివి చేయవద్దని మాత్రం నా రిక్వెస్ట్. అలాంటివి అయితే చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి లవ్ చేయలేదని నువ్వు అమ్మాయి మీద అటాక్ కత్తితో పొడవడం, యాసిడ్ పోయడం, ఇదంతా చాలా తప్పండి. ఇలా చేయొద్దు. ఎవరైనా సరే నువ్వు లవ్ చేయకపోతే వదిలే. ఇంకో చాలామంది దొరుకుతారు. ఆ అమ్మాయినా ఏంటి, చాలామంది బొచ్చెడు మంది ఉన్నారు చాలామంది. ఎవరైనా లవ్ చేయొచ్చు. ఆ అమ్మాయిని లవ్ చేయలేదని నువ్వు పోయి ఆ అమ్మాయిని ఒక ఉద్మాదిలాగా ప్రవర్తించవద్దు. ప్లీజ్ ఇలాంటి మాత్రం చేయొద్దని నా రిక్వెస్ట్. సో ఇలాంటి సంఘటనలు జరగడం ఘోరం అండి. ఎందుకంటే ప్రేమించుకుని ఆమె కాదంటే వదిలేయాలి తప్ప, ఒక చిరస్థాయిగా ఒక ప్రేమికుడు వదిలేయాలి. ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలి, అంతేగాని ఒప్పుకోకపోతే యాసిడ్లు పోయడాలు, వెంటపడ్డాలు, కత్తితో దాడులు చేయడాలు, ఇవన్నీ క్షమించరని నేరం. దీనికి ఏం లేదు, దాని తగ్గట్టు శిక్షలు ఉంటాయి. వాటి శిక్షను కంపల్సరీ అమలు చేసి వాడిని తీసుకెళ్ళి జైలు వేయాలి. సో కంపల్సరీ జైలు వేయాలి. ఎందుకంటే ప్రేమించడం నేరం కాదండి. ప్రేమించడం మంచిదే. ఎంతవరకు? కొద్ది వరకు. ఇప్పుడు ఎంతవరకైనా ఏదైనా కానీ ఒక పేషెన్స్ అనేది లోపల ఉంటుంది. సో ఆ పేషెన్స్ మించి కానీ మనం పని చేస్తే మనమే అలసిపోతాం. అలాంటిది ప్రేమించుతున్నాను, నేను వెంటపడుతున్నాను, ఇంకోటి నేను వెంటపడుతున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అనే మాటలు తప్పండి. ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలి తప్ప అట్లా దాడులు చేయడం నేరం అన్న. ఇంకోటి ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తే బెటర్, మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉంటుంది? ఇలాంటి శిక్షలు అంటే ఇప్పుడు ఆమె మీద ఎలాంటి దాడి చేసే వాడి మీద అలాంటి దాడి చేయాలి. వాడి ముఖం కూడా సేమ్ ఎలా అయిపోయిందో ఆ పాపకు, వాడి ముఖం కూడా ఫ్యూచర్లో ఎవరు చూడకుండా అలానే చేయాలి. అదే శిక్ష. అలాంటి శిక్షే వేయాలి. ఇంకా దారుణమైన శిక్ష ఏంటంటే వాడికి వెనక ముందు రెండు కోయాలండి. అది తప్పులేదు. ఎందుకంటే ఒక మాటలో చెప్తానండి, ఇప్పుడు అదే కాదు దారుణాలు, అదే ఒక యాసిడ్ దారుణాలే కాదు, మడ్డలు, మానభంగాలు అన్నీ జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థ బాగుండాలి. సో ఇంకోటి ఏంటంటే మనలో మార్పు రావాలి ఫస్ట్. సో వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి వాడికి మార్పు రావాలంటే ఆ అమ్మాయిని ఎలా చేశాడో వాడికి కూడా అలానే యాసిడ్ పోయాలి. ఇదే శిక్ష.